హలో అందరికీ. ఈరోజు థంబ్‌నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది మీకు ఏం వ్లాగ్ ఇది అని చెప్పేసి. అవునండి, ఈరోజైతే నేను బెంగుళూరుకి వెళ్తున్నాను. నా బుజ్జిగాన్ని చూడడానికి చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అంత ఎక్సైట్‌మెంట్‌లో పాలు గిన్నెలో పోతుండాయా, బయట పోతుండాయా అని చూసుకోకున్నట్లు వేరే కాఫీ చేద్దామని ప్లాన్ చేశాను. తీరా చూస్తే కాఫీ వద్దు పాలు తాగుదామని చెప్పేసి కాఫీ చేయకుండా పాలని గ్లాస్‌లోకి పోసుకొని టీ బిస్కెట్స్ ఉంటే అవి అద్దుకొని తిన్నాను. అవైతే ఆ బిస్కెట్స్ పక్కింటి వాళ్ళు ఇచ్చింది నాకు. 4 బిస్కెట్స్ ఇచ్చింటే ఒక్క బిస్కెట్స్ కూడా ఉంచుకున్నట్ల నా హస్బెండ్‌కి నేనే తినేసాను. ఇదైతే మార్నింగ్ వ్లాగు. కాకపోతే ఈ వీడియోలో యెస్టర్‌డే వ్లాగ్ కూడా కొంచెం కంటిన్యూ చేస్తున్నా. వాట్ అ కాంబినేషన్. అందరి ఇంట్లోనూ కాఫీతోనే డే మొదలవుతుంది. మా ఇంట్లో అలా కాదు. ఎప్పుడు మాకు తోచితే అప్పుడు మాత్రమే కాఫీ చేసుకుంటాము. మాకైతే అంత అలవాటే లేదు. కాఫీ తాగాలనే అంత కంపల్సరీ అంత ఏం లేదు. జస్ట్ పాలు ఉంటే చేసుకుంటాము. మా ఇంటికి ఎవరైనా వస్తే మాత్రమే ఇలా పాలు తెచ్చేది, అప్పుడే కాఫీ చేసుకొని తాగేదంతే. లేదా మా బుజ్జిగాడు ఉంటే తెస్తామని. నా బుజ్జిగాని చూడాలి అనే ఎక్సైట్మెంట్తో ఏమేమి చేస్తున్నానో నాకే తెలియదు, ఏమేమి చెప్తున్నానో. నేను చెప్పాను కదా నైట్ వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తున్నానని. నైట్ టైం అంటే ఏం పని ఉండలేదు, ఎవరు బోర్ కొడుతుండే కాబట్టి అలా కాఫీ కాదు పాలు చేసుకుని తాక్కుని సీరియల్ చూస్తూ కూర్చొనేసాను. మా అమ్మ వాళ్ళ నుండి నాకు కూడా అలవాటు అయిపోయింది సీరియల్ పిచ్చి. అంటే ఏం కంప్లీట్గా చూడను, అది పెట్టి ఛానల్ పెట్టేసి కూర్చొనేస్తా. వేరే ఛానల్ కానీ చేంజ్ చేయను నేను. అండ్ బీట్రూట్ పల్లీం చేస్తూ ఉన్నాను కాబట్టి ఆ బీట్రూట్ సిప్ తీసేసుకున్నా. ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్. అంటే మేబీ అందరూ ఇదే తరం చేసేది అనుకుంటా. చాలామంది కట్ చేసి చేస్తారు, నాకైతే కట్ చేసి చేయడం ఇష్టం కాదు. నేను దాన్ని తురిమి చేస్తాను. అండ్ నేను చేసే వంటల్లో మాత్రం బీట్రూట్ పల్లీము చపాతీ మాత్రమే నేను చాలా అంటే చాలా బాగా చేసేది. వేరే అన్నీ ఓకే, ఒక రేంజ్లో తినొచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. ఎలా అంటే నాకు ఇష్టమైనది కాబట్టి. రండి చూసేయండి. ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను ఎలా నా స్టైల్ ఆఫ్ మేకింగ్, అంటే నేను ఎలా చేస్తానో బీట్రూట్ పల్లీం చపాతీ అని చెప్పి. నార్మల్గా ఏం లేదు, ఆ బీట్రూట్ అంతా చిప్ తీసేసుకోవాలి. నేను 4 తీసుకున్నాను, అంటే హాఫ్ కేజీ ఉంటుంది. 2 మెంబర్స్కి మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఇది. నేను ఎక్కువగా తింటాను బీట్రూట్ పల్లీం మాత్రం. వేరే సాంబార్ అంతా వేరే పల్లీం ఏమీ తినను. బీట్రూట్ పల్లీం అయితే ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువగా తీసుకున్నాను. నెక్స్ట్ చపాతీ చేసుకున్నానికి పిండి మిక్స్ చేయాలి కాబట్టి ఒక వంతు పిండి, అంటే 2 కప్స్ ఆర్ 3 కప్స్, నేనైతే మెజర్ చేసుకోలేదు, జస్ట్ అలా ర్యాండమ్గా వేసేసాను. సో తీసుకుని బాగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకొని అలా ఆయిల్ అప్లై చేసి సైడ్లో పెట్టుకోవాలి. బీట్రూట్ అయితే నేను తురుముతాను, ఇలా కట్ చేసుకొని చేయడం నాకు అస్సలు నచ్చదు. చాలామంది ఏంటంటే బర్రీ కట్ చేసుకునే చేస్తారు. నేనైతే బెంగళూరు ఉండడం వల్ల ఎక్కువగా తురుమిండేదే చూడలేదు నేను. చాలా అంటే చాలామంది కట్ చేసుకుని సాంబార్ అది వాటరీగా ఉంటుంది. నాకు అస్సలు దిగదనమాట. అది ఏంటో స్వీట్ కొడుతుంది. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్గా తిరుగుబాతు వేసుకుంటారు కదా, అలా ఆయిల్ అండ్ ఇవంతా మిర్చి, కర్రీ లీవ్స్ అన్నీ వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఆ బీట్రూట్ తురిమింటాం కదా, అది వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసిన తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో, అంటే లైక్ అట్లా హై అని కాదు, లో అని కాదు, ఆ టైప్ ఆఫ్ మీడియం ఫ్లేమ్ అంటారు కదా, అందులో పెట్టాలి. ఒక 10 మినిట్స్ పెడితే చాలు, అది ఉడుకుతుంది. ఉడికిందైనాక ఒక సైడ్ ఉడికింటుంది, ఇంకో సైడ్ ఉడికిండేది కాబట్టి కొద్దిగా అలా తిప్పుకొనేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇడాలి. అంతలోపల చపాతీ చేసుకుంటే సరిపోద్ది. చపాతీ, అవును మర్చిపోయా చెప్పేది, చపాతీలోకి పెరుగు యాడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. నా బుజ్జిగాడు లేదు కాబట్టి హాయిగా ఉన్నాను. ఎంత బాగా ఉంది కూడా చూడండి. అది ఒకతర పర్పల్ టైప్ కనబడతా ఉంది, కలర్ మాత్రము అంత బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫుల్ హైవే పక్కన ఉండడం వల్ల సౌండ్స్ వస్తాయి, ఎంత క్లారిటీ నీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ. అండ్ చపాతీ తిక్కునేసి అండ్ రోస్ట్ చేసుకున్నాను. ఒక 8-9 చపాతీ అయితే సరిపోద్ది మా ఇద్దరికి. ఏమంటే చెయ్యి నొప్పి కాబట్టి నేను కొంచెం లెంతీగా, అంటే టైం ఎక్కువగా తీసుకుని వేరే చేస్తాను. నేను త్వరగా చేసేకి నా వల్ల కాదు కాబట్టి అలా బండిపైన కూకొని చేస్తూ ఉండేది నేను వ్లాగ్. కానీ అందరూ అనేది అంత ఎందుకు వీడియోలు చేస్తామని. నాకేంటంటే పర్సనలీ నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం అనమాట వ్లాగ్ చేయడం. అది సక్సెస్ అయ్యేది ఇడ్సేది వేరే, బట్ నార్మల్గా పర్సనలీ నాకు ఇష్టము వ్లాగ్స్ చేయాలి అని చెప్పేసి. సో చేస్తాను.
ఒకతే వేరే ఉంటాను ఇంట్లో. సో బోర్ కొడుతుంది. అదన్నా చేస్తే టైం అన్నా పాస్ అవుతుంది కదా, అదొకటి మెయిన్. తర్వాత తినేసాము. నేను నా హస్బెండ్ ఇద్దరు కూర్చొని ఇది గబగబా తినేసాను, ఎందుకంటే నా ఫేవరెట్ కాబట్టి. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. నేను ఎవరు చేసినా ఎప్పుడు నేను ఫాల్ట్ చేయలేదు. బీట్రూట్ పల్లెం చపాతి ఇంకా అన్నీ ఎగురుకొచ్చేసినాను. అండ్ మెయిన్లీ బెంగళూరుకు పోవాలి కాబట్టి నా బుజ్జిగాని కోసము మేము ప్లాన్, అంటే మా బుజ్జిగాని తోడుకో వస్తాము అనేమి మేము అనుకోలేదు ఇంకా. సో అన్నీ ఈడుండే కదా బట్టలు, దానికే ఎత్తుకోపోతున్నాయి. ఒక 2-3 జతలు ఇంకా ఉంటే ఎత్తుకోండి. అండ్ మెయిన్లీ నా ట్యాబ్లెట్స్, దాంట్లో ఏవేవి కావాలి ఏవేవి వద్దు ఎత్తుకొని అలా వెళ్ళిపోయాను. నన్ను బస్సు ఎక్కి తను వెళ్ళిపోయాడు పనికి, నా హస్బెండ్. చాలా రోజుల తర్వాత ట్రావెల్ చేస్తున్నాను, అది ఒక్కతే చాలా నెలల తర్వాత. దాంట్లో వేరే మేము కర్ణాటకలో ఉండేది, మాకైతే ఫ్రీ బస్సు, అంటే ఫ్రీ టికెట్ అనమాట. ఏం చేసేది బస్సులో, నాకైతే ఫోన్ చూసేది ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది, నాకు ఏమి చూసేకే ఇష్టం లేదు. సో క్లాస్ వింటా ఉంటుంది కాసేపు, అది నార్మల్గా ఎంసీక్యూస్ ఉంటాయి కదా, ఆ క్లాస్ వినేసి అండ్ కొద్దిసేపు సాంగ్స్ వింటూ అండ్ అలా నేచర్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ, వ్యూస్ కాదు వ్యూని ఎంజాయ్ చేస్తూ, అంతలోపలే నాకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే బస్సులో వెళితే ఏమిట్లో అయినా పోనీ నాకు వచ్చేసింది. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను, దాంట్లో వేరే భోజనం టిఫిన్ తిని వెళ్తున్నాను కాబట్టి పక్కా వామిట్ అవుతుంది అని అనుకున్నాను. ఏమైతుందో తెలీదు. ఇదైతే తుమ్కూరు టు బెంగళూరు హైవే, బట్ వ్యూ బాగుంటుంది చూసడానికి. అంతలోపల ఎవరో ఒక ఆమె వచ్చి ఈ చీటీ ఇచ్చేసి, చూడండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మేబీ డాక్టర్ అనుకుంటాను, లైక్ ఆయుర్వేదిక్ ఏమన్నా ఉండొచ్చు, దానికే ఇచ్చిపోయింది బస్సులో. అది చూసుకుంటూ కూర్చున్నాను. అంతలోపలే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఎందుకంటే పని చేసేసి వస్తుంది కదా. నేను యాక్చువల్లీ వీక్, చూసేకి ఇంతలా ఉన్నాను. అండ్ దానికే పనుకొనేసి కాసేపు పనుకోవడానికి అవ్వట్లేదు, ఫుల్ ఎండ సుస్తవుతా ఉంది, వామిటింగ్ సెన్సేషను. ఎంతసేపు ఎప్పుడు వామిట్ అవుతుందో తెలీదు, ఎవరిపైన అవుతుందో తెలీదు అనుకొని ఫీల్ అవుతా కూకున్నాను. ఎండ్ వేరే కదా, ఏం చేసేది, ఎండ్ ఉండే జాగాలనే కూకున్నాను. అన్నేళ్ళు ఇంకా నేను కాలేజీకి పారైనా కానీ నాకు తెలియదు ఆ సైడ్ ఎండ్ వస్తుంది అని. ఎవడు మిస్ చేసుకునేది ఈ సైడ్ ఆ సైడ్ అని చెప్పి, ఎండ్ ఏ పక్క వస్తుంది ఆ పక్కే కూకుంటాను నేను. అండ్ మోస్ట్లీ మెయిన్ ఏం చేసిన ఎగ్జైట్మెంట్ అప్పటికే వెళ్ళిపోయింది, నాకే వెళ్ళిపోలేదు, టయర్డ్ అయిపోయాను కదా అంతే, ఎండ వేరే దానికి. ఇదైతే గొరుగుంటెపాళ్య ట్రాఫిక్ అనమాట. నాకైతే ఇది డెఫినెట్లీ చాలా గుర్తుంటుంది మెమొరీ, ఎందుకంటే నేను 4 years ఈ రూట్లో ట్రాఫిక్లో ట్రావెల్ చేశాను నా కాలేజ్కి హాస్టల్కి. బెంగళూరు అంటేనే ట్రాఫిక్ అనేది చాలా కరెక్ట్. బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఎంత రిస్క్, ఎంత ట్రాఫిక్ అని. బట్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి చాలా ఫీల్ ఉంటుంది, ఎందుకన్నా బెంగళూరు వదిలేసి వచ్చామా అని. ఆ ఫీల్ నాకు చాలా ఉంది. అండ్ ఇప్పుడు చూపిస్తానే, ఇక్కడ వచ్చేసి మా కాలేజ్ ఉండేదన్నమాట. ఓరియన్ మాల్ ఉంది, ఓరియన్ మాల్ పక్కనే మా కాలేజ్ ఉండేది. ఎవరు చూసినాను మేము ఆ ఓరియన్ మాల్కి అయితే ఒక 100 సార్లు వెళ్ళింటాం మా కాలేజ్కి. మాకు క్లాస్ అయితే ఫ్రీ ఉంటే చాలు, మరీ ఓరియన్ మాల్లో పోయేది కూర్చునేది అంతా చూసేది. ఇప్పుడైతే కొంచెం అంతా ఇంకా కొంచెం బాగా చేసిండారు. ఆవిడ ఓకే మాత్రం ఏమో ఉండలేదు. చూడండి ఓరియన్ మాల్, ఎంతోమంది ఇంకా చూసిండేది బెంగళూరులో ఉండే ఓరియన్ మాల్. ఆ మాల్ పక్కలోనే మా డబ్బా కాలేజ్ ఉండింది. మా కాలేజ్ ఫస్ట్ పేరు మాత్రం ఎలా చేంజ్ చేస్తారని అర్థమయ్యేది. ఫస్ట్ ఒక పేరు ఉంటే ఈవిడు ఇంకొక పేరు చేంజ్ చేసిండారు, ఎలా ఏమో తెలియదు నాకైతే. ఇది వరకు ఇటు వరకు ఓరియన్ మాల్ అటు కనబడతా ఉంది, ఆ డబ్బా బిల్డింగే మా కాలేజు, వివేకానంద ఇన్స్టిట్యూట్ మాది. అంటే జనతా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనమాట. తిరుగా కొంతసేపటికే మెజెస్టిక్ వచ్చేసింది, దిగి రోడ్ క్రాస్ చేసి అలా వెళ్ళాను. మెజెస్టిక్ ఆపోజిట్ అంటే బిఎంటీసీ బస్ ఆపోజిట్ కేఎస్ఆర్టీసీ ఉంటాయి కదా, అటుపక్క ఉండేదన్నమాట ఈ షాపింగ్ కాంప్లెక్స్. షాపింగ్ చేసేసి తర్వాత బస్ కోసం వెయిట్ చేస్తే ఒక్క బస్ కానీ లేదు మేము ఇంటికి వెళ్ళడానికి. అత్తిబెలే బస్సు, నార్మల్ ఆనేకల్ అత్తిబెలే జిగ్ని యావనే ఎక్కొచ్చు, యా బస్సు లేదు. సో పారిపోయి ఎక్కితే తర్వాత ఒక సీట్ సిక్కింది. సరేలే కూర్చుందామని చెప్పి కూర్చున్నాను. ఓ 2 minutes అంతే కూర్చోండేది. నా తిక్కులు ఎట్లా అంటే, నేను అది లైక్ సీనియర్ సిటిజన్స్ సీట్ అనేది చూసుకోకున్నట్లు కూర్చున్నాను. బస్ అంతా ఫ్రీ ఉంటే పోయి వెళ్ళి అక్కడ కూర్చోన్నాను. తీరా చూస్తే వాళ్ళు వచ్చి లేపేశారు. అక్కడ మెజెస్టిక్ నుండి స్టాండింగ్ నేనైతే 1 hour పైన స్టాండింగ్, నాకైతే 10 minutes నిలబడినా
ఫుల్ కాలు నొప్పి వస్తుంది. అట్లా దంచేపు నిలబడింటిని. సరేలే ఇంకేం దిగి ఇంటికి పోయేదే కదా, 1 అవర్ అయినాక ఇంకొక బస్ చేంజ్ చేయాలి. ఆ బస్సులో సీట్ సిక్కింది అనుకుంటే మా అమ్మ ఫోన్ చేసి, రా వద్దు అతకేం ఇంటికి పోవద్దు, హాస్పిటల్ తక్కువ అజ్జిని అడ్మిట్ చేసినాము అని, మా ఎవరిని అడ్మిట్ చేసినారని. సో సరేలే అని చెప్పేసి మా బుజ్జిగానికి తీసుకోండి గొమ్మ స్లేట్ తర ఉంటే దాంట్లో రాసుకుంటా కూర్చోండి నేను. అండ్ నెక్స్ట్ బస్ దిగి ఎక్కినాక సీట్ ఏమో సిక్కే లోపల నా కాలు డమ్ అయిపోయా. నేను మెంటల్ది ఫస్ట్ టైం పోతున్నాను హాస్పిటల్కి. ఆ పక్క దిగాల్సింది నేను. నెక్స్ట్ స్టాప్కి పోయి వాపస్ వచ్చి దిగి ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని తిరిగి ఆ పక్క పోవాలా. నా మెంటల్ పని ఏమేమి చేసుకుంటానో నాకే అర్థమయ్యదు. ఇదైతే తిరుపతి మెట్లు ఎక్కినట్లుంది నాకైతే ఫుల్. దాంట్లో వేరే ఆడొక్కుండే ఆ భయంకి ఒక్కొక్కతే ఎక్కుతూ ఉంటుంది, వీడియో వేరే చేస్తూ ఉంటుంది. అలాంటే కుక్కు కదా కొంచెం భయం, ఏమైనా ఒక హోప్ అనమాట, ఒకటే ఉండదనే ఫీల్ వచ్చేది నాకు వ్లాగులు చేస్తూ ఉంటే. నా ఫేస్ చూడండి ఎంత అంటే ఎంత ఫుల్ టయర్డు. దాంట్లో నా బుజ్జిగాని కోసము నేను కేకు అవి ఇవి తీసుకున్నాను. ఇక్కడ ఆడొక తిరుపతి మెట్లు ఎక్కితే ఈడొక తిరుపతి మెట్లు దిగినట్లు తిరిగి మధ్య అక్కడి ఇంకా 10 minutes వాక్ చేయాలి. బట్ నా వల్ల కాదని ఆటోకి వెళ్ళాను. తర్వాత ఇదే ఆక్స్ఫర్డ్ కాలేజ్, దీంట్లో అడ్మిట్ చేసిండేది మెడికల్ కాలేజ్లో మా అజ్జిని. ఎంత వీక్ అయిపోయిందంటే సరిగ్గా 1 month అయితే ఉందంటే భోజనం తినక. చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. సలైన్ బాటిల్ అంతా వేశారు. సో అలా రెస్ట్ తీసుకుంటూ అక్కడే ఉంటుంది మా అమ్మ. సరే ఇక్కడే ఉండు ఇంకేమి అంటే సరేలే అని చెప్పేసి మా అజ్జిని వదిలి వెళ్ళడానికి మనసు వేరే రాలేదు. అక్కడే ఉంటే ఆడే నైట్ భోజనం పెట్టారు, ముల్లంగి సాంబార్ రైస్. ఓకే, బెటర్ దెన్ ఏమంటారు చెప్పండి, హాస్టల్ ఫుడ్ కన్నా బెటరు. తర్వాత నైట్ 12 అయినా నిద్ర రాలేదు నాకు. హాస్పిటల్ అంటేనే అంత కదా, అందరూ మాట్లాడుకొని కూర్చొని ఉంటారు. సో ఇంకా బెడ్ ఖాళీగా ఉంటే రక్కొప్పుకొని పనుకొనేసాను. ఇదే చూసేయండి నా ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫుల్ డే వ్లాగ్ ఈ 12 minutesలో చెప్పేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.